For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. మ్యాక్స్ టీవీ భక్తి ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ శ్రావ్య. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు. మరి గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాలు ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. గురుగారు, మరి మనకి తెలంగాణలో బతుకమ్మ పండుగ అనేది వస్తుంది కదా, అసలు ఈ బతుకమ్మ పండుగ యొక్క విశిష్టత ఏంటి? ఎక్కువగా తెలంగాణలోనే ఈ బతుకమ్మ పండుగ ఎందుకు చేస్తారు గురుగారు? ఇక్కడ బతుకమ్మ పండగ అనేటువంటిది తెలంగాణ, ఆంధ్ర రెండు రాష్ట్రాల్లో కూడా చేస్తుంటారు. కాకపోతే ప్రాచుర్యం ఎక్కువగా చేసేటటువంటి రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం. ఆంధ్రలో కూడా చెయ్యరు అని కాదు, చేస్తారు, కానీ మనంత గ్రాండ్ గా చెయ్యరు వాళ్ళు. ఆంధ్రాలో కాస్త తక్కువ శాతంలో చేస్తుంటారు. ఎందుకంటే ఈ బతుకమ్మ పండుగ తెలంగాణలో చాలా గ్రాండ్ గా చేసేటటువంటి అవకాశం ఉన్నటువంటి రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం. అయితే ఈ యొక్క తెలంగాణలో బతుకమ్మ అంటే ఈ అర్థం ఏంటి అంటే గనక దీనికి అమ్మవారి యొక్క నవరాత్రులు కూడా ముడిపడి ఉన్నాయి. అయితే మహిషాసుడు అనేటటువంటి రాక్షసుడితో ఘోర యుద్ధం చేసినటువంటి తల్లి ఆ యోగ నిద్రలోకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ యోగ నిద్రలోకి వెళ్ళిపోయిన తర్వాత అందరూ కూడా బతుకమ్మ అంటే ప్రకృతిలో ఉండేటటువంటి రకరకాలైన పుష్పాలు తీసుకొచ్చేసి గౌరీదేవిని పూజిస్తూ ఉంటారు. ఆ గౌరీదేవిని చేయడంతోనే అమ్మవారు మళ్ళీ యోగ నిద్ర నుంచి మేలుకొని అందరికీ కూడా వరాలు ఇచ్చేటటువంటి తల్లిగా విరాజిల్లుతూ ఉంటుంది. అందుకే ఈ బతుకమ్మ పండుగ రోజున గౌరీదేవిని పూజించాలి అని చెప్తూ ఉంటారు. ఇప్పుడు మనం చక్కగా బతుకమ్మను పేర్చామనుకోండి, తంగేడు పూలతో పేలుస్తూ ఉంటాము, బంతి పూలతో, చామంతి పూలతో, ఇలా రకరకాలైనటువంటి పుష్పాలతో పూజిస్తూ ఉంటాము. అంటే దానికి అర్థం ఏంటి? ఆ యొక్క పుష్పాల మధ్యలో ఏదైతే ఉంటుందో అది గౌరీదేవి యొక్క పూజ అని చెప్తూ ఉంటాము. అంటే అక్కడ బతుకమ్మ అనడానికి అర్థం ఏంటంటే గౌరీదేవి యొక్క పూజ. గౌరీదేవిని ఆశ్రయించినటువంటి వారికి అఖండమైనటువంటి సిరి సంపదలు, అఖండమైన సౌభాగ్యం కలుగుతుంది. ఈ బతుకమ్మను మనం పూజించడం ద్వారా, బతుకమ్మను మనం చెరువులో వదిలివేయడం ద్వారా అమ్మవారి యొక్క ఏదైతే శక్తి ఉంటుందో ఆ యొక్క సౌభాగ్య శక్తి అది స్త్రీలకు ఎక్కువగా వచ్చేటటువంటి అవకాశం కలుగుతుంది. అందుకే ఈ బతుకమ్మ వచ్చింది అంటే స్త్రీలు విపరీతంగా ఇంట్లో నుంచి చాలా చక్కగా కొత్త చీరలతో చక్కగా బతుకమ్మను పేరుస్తూ చక్కగా కోలాటాల మధ్య ఆడుతూ ఉంటారు. అంటే అది ఇంట్లో గౌరీదేవి యొక్క పూజ చేసి దేవుడి దగ్గర పెట్టేసి ఇంటి గుమ్మం ముందర మనం ఆడుతూ ఉంటాం. ఎందుకంటే ఈ సమయంలో యమధర్మరాజు యొక్క కోరలు బయటకు వస్తాయి. అలాంటి సమయంలో మన ఇంట్లోకి చెడు అంటే నెగిటివ్ ఎనర్జీ ప్రవేశించడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అంటే ఈ యొక్క రోగాలు కానివ్వండి, అలాగే ఈ యొక్క ఆపదలు కానివ్వండి, అపమృత్యువులు కానివ్వండి, ఇవన్నింటినీ కూడా మన ఇంట్లోకి రావడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటాయి. అలాంటివి రాకుండా ఉండడానికి కూడా ప్రతి ఇంటి ముందర ఆ బతుకమ్మను పెట్టుకొని, అంటే ఆ గౌరీదేవిని పెట్టుకొని మనం కోలాటాలు ఆడుతూ ఉంటాం. ఏ ఇంటి ముందరైతే బతుకమ్మను పేరుస్తారో ఆ ఇంట్లోకి దుష్ట శక్తులు రాకుండా ఉంటాయి. అలాగే ఆ ఇంట్లో ఎప్పటికీ కూడా అపమృత్యు అనేటటువంటిది ఉండకుండా ఉంటుంది. అందుకే పూర్వకాలంలో మన పెద్దవాళ్ళు ఏం చేశారు అంటే గనక మనం ఇంట్లో పేర్చుకున్నటువంటి బతుకమ్మ మొదట మన ఇంట్లో ఉన్నటువంటి దేవుడి దగ్గర పెట్టేసి అక్కడ పూజ చేసేసి ఇంటి ముందర చక్కగా అలుకుపూత వేసేసి ముగ్గులు వేసి ఆ బతుకమ్మను దానిపైన పెట్టేసి చుట్టూ ఆడుతూ కోలాటాల మధ్య ఆడుతూ ఉండేటటువంటి. ఎందుకు అంటే ఆ బతుకమ్మను ఆడడం ద్వారా మన ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ రాకుండా, అపమృత్యు దోషాలు లేకుండా మనల్ని కాపాడుతుంది. బతుకమ్మ అంటే కేవలం గౌరీదేవి యొక్క పూజనే మనం బతుకమ్మ పూజ అని అంటూ ఉంటాము. అందులో కొన్ని చరిత్ర గాథలు ఉన్నాయి. అలాగే అమ్మవారి యొక్క నవరాత్రుల్లో చెప్పినటువంటి విధంగా అమ్మవారి యోగ నిద్రలోకి జారుకున్న తర్వాత అమ్మవారి యొక్క పేరు మీదుగా మనం బతుకమ్మను కూడా చేస్తూ ఉంటామని చెప్పేసి కూడా కొన్ని రకాల గ్రంథాలు చెప్పడం జరిగింది. ఏదేమైనప్పుడు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు, అలాగే ఈ యొక్క బతుకమ్మ ఇప్పుడు ఇంకోటి ఏంటంటే వర్షాల కాలం కాబట్టి చెరువులన్నీ కూడా విపరీతంగా నిండిపోతూ ఉంటాయి. ప్రకృతిలో పుష్పాలన్నీ కూడా పూస్తూ ఉంటాయి, రకరకాల పుష్పాలు, ఈ తంగేడు పుష్పాలు, చామంతి పుష్పాలు, బంతి పూలు, ఇవన్నీ కూడా రకరకాలుగా పూస్తూ ఉంటాయి. ఆ సమయంలో ప్రకృతిని కూడా మనం పూజించాలి అనేట గొప్పనైనటువంటి ఔన్నత్యం మనకి కేవలం సనాతన ధర్మంలో మాత్రమే ఉంది. కనుక ఆ పూలన్నింటినీ ప్రకృతి అంటే ఎవరు? జగన్మాత, ఆది పరాశక్తి. అందుకే స్త్రీని ప్రకృతితో పోల్చారు, పురుషుని వికృతితో పోల్చారు. ఈ ప్రకృతికి అద్దం పట్టినటువంటి తత్వమే స్త్రీ తత్వము. కనుక స్త్రీ యొక్క తత్వానికి అనుగుణంగా ఈ యొక్క బతుకమ్మ పండుగ అనేటువంటి చేయడము మనకు అనాదిగా వస్తున్నటువంటి ఆచారం. ఇది ముఖ్యంగా స్త్రీలు తమ సౌభాగ్యం కొరకు చేస్తారు. అలాగే ఇంట్లో ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ, ఎలాంటి ఆపదలు రాకుండా
కుటుంబం అంతా ఆరోగ్యంగా ఉండాలి అనేటటువంటి కారణంతో కూడా ఈ బతుకమ్మ పండుగ మన ఇంటి ముందర ప్రతి ఒక్కరు కూడా ఆడుకోవాల్సినటువంటి ధర్మము, అందులో మొహమాట పడాల్సింది. అందులో బతుకమ్మ కేవలం ఆడవాళ్ళు కాదు, మగవాళ్ళు కూడా బతుకమ్మ ఆడతారు. ఈ విషయం తెలుసో లేదు కానీ మగవాళ్ళు కూడా తప్పకుండా ఆడతారు. దీనికి సద్దుల బతుకమ్మ చెప్తూ ఉంటారు, అలాగే దీనికి అనేక రకాలైన పేర్లు చెప్తూ ఉంటారు. అలా బతుకమ్మ అనేటటువంటిది అందరూ కూడా ఆడడం జరుగుతుంది. దాంట్లో ఎలాంటి ఇబ్బంది లేదు. అది ఆడడం వల్ల మనకు నెగటివ్ ఎనర్జీ రాకుండా, అపమృత్యు దోషాలు రాకుండా ఉంటూ ఉంటుంది. చాలా చక్కగా చెప్పారు గురుగారు, ధన్యవాదాలు. శ్రీమాన్.